జిల్లా గట్టుప్పల్ మండలం నామపురం గ్రామంలో భీమనపల్లి మారయ్య ఇంటికి 60 రోజుల నుంచి కంచె వేసి ఇంట్లోకి వెళ్లనివ్వకుండా దౌర్జన్యంగా అడ్డుపడితే ఇప్పటి వరకు స్పందించని మండల అధికారులు నిర్లక్ష్య ధోరణిపై ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆలా రాంబాబు మాట్లాడుతూ మారయ్య సమస్యను పరిష్కరించకపోతే 15వ తారీఖున ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ చండూరు కార్యాలయం ముందు పెద్ద ఎత్తున వంటవారపు నిరసన కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్, సుధాకర్, లింగయ్యాన్, లింగస్వామి, జిల్లా నాయకులు జగన్, ఎల్లయ్య, వినోద్, వెంకటేష్, మండల అధ్యక్షులు, మండల నాయకులు పాల్గొన్నారు. కుటుంబానికి వెంటనే అందించాలి, అధికారులు వెంటనే అందించాలి, అధికారులు వెంటనే వెంటనే ఈరోజు గట్టుపల్ మండల కేంద్రంలో ఎంఆర్ ఆఫీస్ ముందు ఈ యొక్క ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, నేను గట్టుపల మండల నామపురం గ్రామానికి చెందినటువంటి నా పేరు భీమనపల్లి మారయ్య. విషయం ఏంటంటే, గత 60 రోజుల సంది అనవసరంగా, అన్యాయంగా, దుర్మార్గంగా మా ఊరి వ్యక్తి అయినటువంటి రాజగోపాల్ రెడ్డి అనుచరులైనటువంటి కాంగ్రెస్ నాయకులు గుండాగిరి చేస్తూ వారికి అధికారులు తొత్తుగా మారి 60 రోజుల సంది నా ఇంటికి పోకుండా దారి అడ్డం వేస్తే స్థానిక మండల అధికారులను, ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని, ఎస్ఐ గారిని ఎవరిని వేడుకున్నా కానీ అధికారులకు తలొగ్గి, అధికార పార్టీకి తల ఒగ్గి ప్రతి అధికారి, ఎస్ఐ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు అందరూ కూడా వారికి అనుకూలంగా మారి నాకు ఏ మాత్రం న్యాయం చేయకుండా ఈ ముగ్గురు మండల అధికారులు నాకు తీవ్రమైన అన్యాయం చేసింది. కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు నేను గట్టుపల మండల కేంద్రంలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పటిదాకా ఎంఆర్ఓ గారు దాదాపు 60 రోజుల సంది విషయాలు చెప్ప స్థానిక ఎంఆర్ఓ గారు మళ్ళీ ఒకసారి నాకు 15వ తారీఖు దాకా అవకాశం ఇవ్వండి, నేను తప్పకుండా ఈ యొక్క విషయాన్ని నెరవేరుస్తాను, స్థానిక ఎంపీడీఓ గారితో, ఎస్ఐ గారితో మాట్లాడి ఈ విషయాన్ని నేను పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మా పెద్ద మనసు సమక్షంలో నేను కూడా అంగీకరిస్తూ, లేని ఎడల స్థానిక మళ్ళా వీరు మాట తప్పి నాకు అన్యాయం చేస్తే మాత్రం ఇదే ఖచ్చితంగా అమరనిరాధ కూర్చొని మండలం కాదు, జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అధికారాల నిరీక్షణ వైఖరికి కేంద్రంలో మరి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ ధర్నాకి ప్రధానంగా కూరుకోవడానికి మరి మారయ్య గారు, బీనపల్లి మారయ్య గారి ఇంట్లోకి పోకుండా దారిని బంద్ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధితుల్ని ఎవరైతే ఈ దానికి పూనుకున్నారో వాళ్ళ మీద మరి నాకు దారి లేకుండా చేసి ఇచ్చారని సంబంధిత అధికారులైనటువంటి ఈ మండల ఎంఆర్ఓ గారికి న్యాయం చేస్తారని ఇక్కడ దాకా ఈ బాధితుడు మారయ్య గారు రావడం జరిగింది. 60 రోజుల నుంచి మరి నాకు ఈ అన్యాయం జరిగింది సార్ అని ఒక లెటర్ ఇస్తే దాని మీదకి వచ్చి చూసి అక్కడ ఏ న్యాయం చేయకుండా ఎంఆర్ఓ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి రాజగోపాల్ రెడ్డి అనుచరులను పెట్టుకొని ఆట ఆడిస్తున్నటువంటి వాళ్ళకి తొత్తులుగా మారి ఎంఆర్ఓ గారు ఆ పరిష్కారం ఇప్పటి వరకు చేయలేదు. దానితో పాటుగా ఎంపీడీఓ గారి కాడికి కూడా పోవడం జరిగింది. ఎంపీడీఓ గారు కూడా నీరు గారుస్తూ ఈ సమస్య మీద ఎక్కడ స్పందించని ఏడల ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా పోవడం జరిగింది. ఎస్ఐ గారు కూడా ఏమి స్పందించని ఏడల మరి ధర్మ సమాజ్ పార్టీని మమ్మల్ని సంప్రదిస్తే మా పార్టీ అండగా ఎలాంటి అన్యాయం జరిగినా ముందుంటామని పేదల పక్షాన ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ మరి అన్యాయానికి మేము అండగా ఉంటామని మరి జరుగుతున్నటువంటి ఎంఆర్ఓను, ఎంపీడీఓను, ఎస్ఐను నిలదీసి మరి మనకు న్యాయం చేసే వరకు మేము ఉంటామని ఈ రోజు మా పార్టీ తరఫున ధర్నా కూర్చోవడం జరిగింది. అయినప్పటికీ ఈ ధర్నా చేస్తున్న క్రమంలో ఈ స్థానిక ఎంఆర్ఓ గారు అయినటువంటి మరి మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారు ఇది ఒక అవకాశం ఇవ్వండి, నేను ఎంపీడీఓని తీసుకొని, ఎస్ఐ గారిని తీసుకొని 14వ తారీఖు నాడు జరిగినటువంటి ఆ సంఘటన జరిగినట్టు ఆ ఇంటి దగ్గరికి వస్తాను, చూసి పరిష్కరిస్తా, లేని ఏడల మీరు ఏదైనా చేసుకోవాలని ఒక మాట ఇవ్వడం జరిగింది. కానీ అధికారిని మేము గౌరవించి మరి మేము ఇక్కడి నుంచి ఈ ధర్నాను ఈ 4 రోజులు విరమించుకుంటున్నాం. తర్వాత 14 తర్వాత కనుక దీన్ని కనుక మీరు పరిష్కరించకపోతే
ఇక్కడి నుంచి ఆర్టీఓ కార్యాలయం ముందు లేదంటే కలెక్టర్ కార్యాలయం ముందు అనేక కార్యక్రమాల రూపంలో మాకు న్యాయం జరిగేంత వరకు మారయ్య గారికి నియోజకవర్గం మరి గట్టుపల్ మండలంలో మరి భీమనపల్లి మారయ్య నామాపురం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి మాకు ఫలాని సమస్య ఉంది, గ్రామంలో ఫలాని వ్యక్తుల ద్వారా మాకు ఇలాంటి సమస్య వచ్చింది, దీన్ని పరిష్కరించండి అని చెప్పి దాదాపు 60 రోజులైనప్పటికీ 60 రోజుల నుంచి కూడా గ్రామ మండలాభివృద్ధి అధికారి గాని, మండల రెవెన్యూ అధికారి గాని, పోలీసు యంత్రాంగం గాని నామమాత్రపు విచారణ చేసి దీనిని 60 రోజుల నిర్లక్ష్యానికి గురైనటువంటి సంఘటన. మరి ప్రపంచంలోనే ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్య వైఖరి లేదని ఈ గట్టుపల్ మండల అధికారులని నేను మరొక్కసారి హెచ్చరిక చేస్తా ఉన్నాను. మీకు అవతల రాజకీయంగా ఇబ్బంది అవుతుందా, లేదంటే అవతల మీకు వచ్చినటువంటి అప్లికేషన్లలో మారేనే నిజంగా దోపిడీదారుడైందా, లేదంటే మారేకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి దోపిడీదారుడైందా? మరి వాళ్ళ పైన మీరు 60 రోజులు ఏం చర్యలు తీసుకురో ఆ చర్యల ప్రకారం మీరు పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వకుండా, మరి బాధితులకు రిపోర్ట్ ఇవ్వకుండా 60 రోజులు డాన్చడం అనేది చాలా 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 మీ పని విధానానికి చాలా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకు అనంటే మీకు ఈ యొక్క సమస్యని పరిష్కరించలేనటువంటి అధికారులు, ఇలాంటి ఒక గ్రామానికి సంబంధించిన ఒక 2 వ్యక్తులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించినటువంటి ఈ అధికారులు మండలం మొత్తాన్ని ఏ రకంగా దీన్ని పరిపాలిస్తారని నేను అడుగుతా ఉన్నాను. మరి మీ చేత కాకపోతే ఈ సమస్యను మేము పరిష్కరించలేము, ఈ సమస్య మా వల్ల కాదు, ఈ సమస్య వల్ల ఫలాని వాళ్ళదే తప్పు, ఈ సమస్య వల్ల ఫలాని వాళ్ళదే తప్పని రిపోర్ట్ ఇవ్వకుండా మరి నిర్లక్ష్యం చేస్తున్నారంటే మీరు బాధితుడి వైపున నిలబడరా, లేదంటే నిందితుల వైపు నిలబడరా, లేదా అధికార యంత్రాంగం వైపు నిలబడరా అనేటటువంటి స్పష్టత మాకు మీ నిర్లక్ష్య ధోరణిలో నుంచి మేము అంటున్నాం. మేము నిజంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఈ విషయంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యిందని మరి అనేక రకాలుగా మాకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి రాజగోపాల్ రెడ్డి అనేటటువంటి అనుచరులకి ఎవరికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మరి మీ అనుచరుల వాళ్ళ ఓట్ల వలన మీరు గెలిచిరా, లేదా గ్రామంలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ అధికార ఓట్ల వల్ల గెలిచిరా అనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ నిర్లక్ష్యం వల్లనే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులారా ఖబర్దార్, ఈ రోజు నామపురంలో మీ కౌంటర్ స్టార్ట్ అయిందని గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకు అంటే మీరు మానవత్వం లేకుండా, సిగ్గుశరం లేకుండా ఒక దళితుడికి అన్యాయం జరుగుతుంటే మీరు పరిష్కరించాల్సినటువంటి వ్యక్తులు కాకుండా దీన్ని అడ్డుకుంటున్నారంటే ఎవరో చెప్పు, నాకు ఒక పేరు తెలిసింది, ఆ సంపతో ఎవరున్నట. ఖబర్దార్ బిడ్డ సంపత్, నేను సవాల్ చేస్తున్నా, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యే అనుచరులతో సంపత్ కుమార్ నువ్వు బహిరంగ చర్చకురా, నీతో బహిరంగ చర్చకు మారేం తీసుకొని నేను వస్తా బిడ్డ, ఎంతవరకైనా ఈ విషయాన్ని మనిద్దరం పరిష్కరిద్దా. సంపత్ కుమార్ కు దమ్ముంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులకు దమ్ముంటే, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అనుచరులకు దమ్ముంటే అవతల వ్యక్తులను తీసుకొని బహిరంగ చర్చకు ఎంఆర్ఓ కార్యాలయానికి రండి, యువతల మారేం తీసుకొని నేను ఎంఆర్ఓ కార్యాలయానికి చర్చకు వస్తా బిడ్డ, మనిద్దరం పరిష్కరిద్దాం. ఈ చేత కాకపోతే దీన్ని ఎక్కడి వరకు తీసుకుపోవాలో బిడ్డ అక్కడి వరకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఎమ్మెల్యే అనుచరుల రాజగోపాల్ రెడ్డి వ్యక్తులకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మాకు రాజ్యాంగం మీద, పాలనా అధికారుల మీద, వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఎంపీడీఓ గారు మాట్లాడిన విధానం, ఎంఆర్ఓ గారు మాట్లాడిన విధానం చూస్తే ఖచ్చితంగా మరి ఇన్ని రోజులు ఆగారు కాబట్టి ఈ 4 రోజులు ఆగండి, మాకున్న బిజీ షెడ్యూల్ వల్ల మేము దాన్ని మళ్ళా రీమానిటరింగ్ చేయలేకపోయినాం, ఖచ్చితంగా 14వ తారీఖు నాకు మీరు చేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఈ స్వయంగా రావాలి, గ్రామాన్ని పరిశీలించాలి, ఆ ఇంటికాడికి వచ్చి కంచె తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మారయ్య రేపు ఇంకో కుటుంబం అవుతుంది. అంటే ఈ సమాజంలో స్వతంత్ర భారతదేశంలో ఇంకా కూడా దళితులని వివక్షకు గురి చేస్తున్నారు. అగ్ర కులాలకు ఒక్కటే ఇక్కడ మారే ఇంటికి పోకుండా చేయడానికి, ఆయన ఇంటికి కొట్టడానికి ఒకటే కారణం. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డికి ఎదురుగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ జెండా మోయకుండా, అగ్రకుల పాలకుల వెంట వెళ్లకుండా ధర్మ సమాజ్ పార్టీ జెండా ఎప్పుడైతే మారయ్య పట్టుకున్నాడో, ధర్మ సమాజ్ పార్టీ జెండాని ఆ గ్రామంలో ఆయన ఎగరవేయడంతో అగ్రకులాలు మొత్తం కక్ష కట్టి కావాలని అతన్ని ఎలక్షన్ కానించి కూడా ఆయనని మానసికంగా వేధిస్తూ కక్షపూరితంగా వాళ్ళంతా కుట్రబని ఈ కార్యక్రమం చేసిరు. కాబట్టి కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు మీరందరూ వచ్చి రాజకీయాలకు అతీతంగా అతనికి న్యాయం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ